అంబటి రాంబాబు 2024 ఎన్నికల్లో ప్రజా తీర్పు ద్వారా బుద్ధి చెప్పినా కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి అంబటి రాంబాబు ఆయన తమ్ముడు వరకు వాళ్ళ వైఖరిలో మార్పు రాల. ఆయన సైకోలాగా వెళ్ళిన ప్రతి చోట ఒక విధ్వంసాన్ని సృష్టిస్తా ఉంటే వీళ్ళు ఇక్కడ ఒక విష ప్రచారంతో అమరావతి గాని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల మీద విషం జిమ్మే ప్రయత్నం చేస్తున్నారు. 1924 మధ్య చాలా ప్రయత్నం చేశారు. అమరావతి భ్రమరావతి అన్నారు. అలాగే అమరావతిలో రకరకాల కుంభకోణాలు అన్నారు, రకరకాల సిఐడి ఎంక్వైరీలు వేయించారు, రకరకాల కేసులు పెట్టారు. అయినా ఒక్కటి కూడా నిరూపణ కాని పరిస్థితి ఆ రోజు మనం చూసాం. కానీ ప్రజలు 2024లో తీర్పు ఇచ్చినా కూడా వాళ్ళ యొక్క మానసిక పరిస్థితిలో మార్పు రాలేదు అనే దానికి వాళ్ళ యొక్క ప్రవర్తన కానీ వాళ్ళ యొక్క వ్యాఖ్యలే నిదర్శనం అని తెలియజేస్తా ఉన్నా. ఏం చెప్తా ఉన్నారు వాళ్ళు? అసలు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు వరదలే లేనట్టు, ఇదేదో ఇప్పుడే వరదలు వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి 2019లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో 2019లో వరదలు వచ్చినాయి, 2021లో తుఫాను వచ్చింది, 2022లో తుఫాను వచ్చింది, 2023లో తుఫాను వచ్చింది. ఊళ్ళు మునిగిపోలేదా? రైతాంగం నష్టపోలేదా? రైతులు ఇబ్బందులు ఎదుర్కోలేదా? ఆ రోజు వరదలు వచ్చి రైతులు ఇబ్బందుల్లో ఉంటే బాపట్ల దగ్గర అధికారం కోల్పోయే ముందు ఆయన బ్రహ్మాండమైన నేషనల్ హైవే మీదేమో ముఖ్యమంత్రి ఉంటాడు, ఒక జాయింట్ కలెక్టర్ వెళ్ళి పొలంలో అవతల నుంచొని ఆయనకు అందిస్తాడు. అది జగన్మోహన్ రెడ్డికి వైకాపా పార్టీకి రైతుల మీద ఉన్న ప్రేమ. ఇవాళ అధికారం కోల్పోయిన తర్వాత మొసలు కన్నీరు గారుస్తున్నారు. ఇవాళే మనం చూసాం, ఇది అన్ని పేపర్లో మేము చూసినా, మనం బొంబాయి చూసాం. ఇవాళ ఏ పేపర్ అయినా తీసుకోండి, ఇవాళ ముంబై అనేది మహానగరం ఎలా మునిగిపోయిందో మనం చూస్తున్నాం. మీరు ఏ పేపర్ తీసుకున్నా, ఒక పేపర్ కాదు అన్ని పేపర్లో ముంబై మహానగరం ఎలా మునిగిపోయింది అనే దానికి ఉంది. ఇక మహారాష్ట్రలో కుంభవృష్టి, అలాగే మునిగిన ముంబై. మహారాష్ట్రలో వర్ష బీభత్సం. ఎందుకు? పడాల్సిన వర్షపాతం కంటే అత్యధికంగా పడింది. అలాగే మన జిల్లాలో, గుంటూరు జిల్లాలో మొన్న ఈ ఆగస్టు నెల ఒక్కసారి తీసుకుంటే, ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తున్నారు, ఒక అమరావతి మునిగిపోయిందని ఒక ఇది చేస్తూ కొత్తగా ఒకటి ఎంచుకున్నారు. ఏంటి? అమరావతిలో రాజధానిలో ఉన్న మురుగునీరంట ఇటు తరలిస్తే అంట పొన్నూరు నియోజకవర్గం మునిగిందంట. పొన్నూరు నియోజకవర్గం ఆగస్టు 13వ తారీఖు పడిన వర్షం ఎంతో తెలుసా? ఒక్క చేబ్రోలు మండలంలో 23 సెంటీమీటర్ల వర్షం పడింది, అత్యధికంగా 23 సెంటీమీటర్లు. పెదకాకాన్లో 17 సెంటీమీటర్లు పడింది, పొన్నూరులో 16.5 సెంటీమీటర్లు పడింది. ఆ ఒక్క రోజు ఇప్పుడు ఎలా ముంబైలో మనం చూసాము, ఒక రోజు 30 సెంటీమీటర్లు పడితే ముంబై మహానగరం మునిగిపోయింది. మరి అటువంటిది ఒక్క రోజులో 23 సెంటీమీటర్ల వర్షం, 17 సెంటీమీటర్ల వర్షం పడితే నీళ్ళు రావా? మునగవా? ప్రజలకు ఇబ్బందులు రావా? ఆగస్టు ఈ రోజు వరకు ఒక్కసారి చూస్తే మామూలు వర్షపాతం ప్రకారం 106 mm పడాలి ఈ రోజుకి, 20వ తారీఖుకి. కానీ పడింది ఎంతో తెలుసా? 241 mm పడింది. అంటే పడాల్సిన దానికంటే 120% అధికంగా పడింది వర్షం 20వ తారీఖు వరకు ఈ నెలలో. పడితే దాన్ని ఎవరైనా, ఏ రాజకీయ పార్టీ అయినా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వెళ్ళొచ్చు, రైతు సమస్యలు చెప్పచ్చు, ఎవరు మాకేం అభ్యంతరం లేదు. కానీ వాళ్ళు ఎంచుకున్న మార్గం చూస్తే ఇప్పటికీ వాళ్ళకి అమరావతి మీద ద్వేషం పోలేదు అనేది ఒకటి అర్థమవుతుంది. రెండోది, ప్రజలు మాకు అధికారం ఇవ్వలేదనే ద్వేషం కూడా ప్రజల మీద పోల. అందుకనేంటి, ఒక విష ప్రచారం వాళ్ళ చేతిలో ఉన్న పత్రిక కానీ ఛానల్ ద్వారా ఒక విష ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే అధికారం ఉన్నప్పుడు పొన్నూరు నియోజకవర్గం మీద ప్రేమ లేదు. అధికారంలో వైకాపా అధికారంలో ఉన్నప్పుడు ఇదే అంబటి రాంబాబు ఇరిగేషన్ మంత్రి కదా. మరి మీ అన్న, ఇప్పుడు ఎవరైతే అంబటి మురళి మాట్లాడుతున్నాడో, మీ అన్న ఇరిగేషన్ మంత్రి. మీ అన్న ఇరిగేషన్ మంత్రిగా ఉన్న కాలంలో పొన్నూరు నియోజకవర్గానికి ఇచ్చిన నిధులేంటి? పొన్నూరు నియోజకవర్గంలో ఉన్న కాలువలు ఎందుకు బాగు చేయించలా? డ్రైన్లు ఎందుకు బాగు చేయించలా? ఎందుకు అభివృద్ధి చేయలా? అధికారం ఉన్నప్పుడేమో వాటిని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా ప్రజా సంపదని, సహజ సంపదల్ని దోచుకొని అధికారం పోయిన తర్వాత విచిత్రంగా మాట్లాడుతున్నారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత నీటి సంఘాలు ఏర్పాటు చేశాం, దాదాపు 10 కోట్ల రూపాయల వర్క్స్ పనులు చేశాం. ఏదైతే మీరు చెప్తున్నారో గుంటూరు ఛానల్ తెగిపడిందని, గుంటూరు ఛానల్ 2019 ఎలక్షన్స్ ముందు 362 కోట్లకి మేము ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకొచ్చి టెండర్ ప్రక్రియకి తీసుకొస్తే
మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ టెండర్ని ఆపేసి మళ్ళీ టెండర్ పిలిచి మీరు అధికారంలో ఉన్న నాయకుల మధ్య వాటాలు కుదరక డబ్బులు లేవు ప్రభుత్వం దగ్గర అని చెప్పి టెండర్ ఆపిన మీరు, మీ అన్నయ్యగా ఇరిగేషన్ మంత్రి, ఇప్పుడేదో గుంటూరు ఛానల్ గండిపడింది, గుంటూరు ఛానల్ కోసుకుపోయింది, గుంటూరు ఛానల్ తెగబడింది అని మాట్లాడే నటనలో అసలు వీళ్ళు మామూలు పనికిరారు, జీవిస్తారు నటనలో కూడా. మాట్లాడే నువ్వు మీ అన్న ఇరిగేషన్ మంత్రిగా ఉంటే టెండర్లు పిలిచి వాటాల కోసం కక్కుర్తిపడి టెండర్ ఫైనలైజ్ అయినా కూడా పైకి వెళ్తే మా దగ్గర డబ్బులు లేవు, ప్రస్తుతానికి టెండర్ క్యాన్సిల్ చేయని చెప్పి మీ అన్న ఇరిగేషన్ మంత్రిగా ఉన్న శాఖలో రాస్తే నీకు ఇంకా సిగ్గుందా మాట్లాడటానికి? నీ రాసిన రాత వల్ల మళ్ళీ మేము దాన్ని టెండర్ పిలిపించడానికి, టెండర్ పనిచేయించడానికి, మళ్ళీ టెండర్ ప్రభుత్వంలో తీసుకురావడానికి మేము తిప్పలు పడుతున్నాం. ఏది మీరు రాశారు, మా దగ్గర ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర మీరు టెండర్లు ఫైనలైజ్ చేయొద్దు, టెండర్లు పక్కన పడేయండి, టెండర్లు క్యాన్సిల్ చేయండి అని చెప్పి నువ్వు రాసిన రాతల వల్ల ఈ రోజుకి మేము దాన్ని బయటికి తీసుకురావడానికి మా వల్ల కావట్లా. మళ్ళీ నీ అన్న నువ్వు మళ్ళీ వచ్చి నటిస్తావు జనం ముందు. గుంటూరు ఛానల్ తెగిపోయిందని ఎవరు కారణం? నువ్వు కాదా? మీ అన్న కాదా? మీ అన్న టెండర్ పిలిచి కాంట్రాక్టర్ పని చేయించుంటే ఇవాళ మోడర్నైజేషన్ పనులు జరిగాయి కదా. పనులు జరగకుండా కావడానికి ఆ రోజుల్లో మీకున్న వాటాలే కదా కారణం. వాటాలు కుదరకపోవడం వల్లనే కదా నువ్వు ఇరిగేషన్ మంత్రిగా ఉండి ఆయనకు వాటా రాకపోవడం వల్లనే కదా డబ్బులు లేవని చెప్పి రాయించింది. పాపం మీది, నిందల మా మీద మీరు వేసేది. ఇవాళ వెళ్ళి నటిస్తాడు. అలాగే రెండోది ఏం చెప్తున్నారు వాళ్ళు, కొండవీటి వాగు నీళ్లు పొన్నూరు నియోజకవర్గం మీద వదిలారు. నేను అడుగుతున్నా, ఇది కొండవీటి వాగు లిఫ్ట్ ఇరిగేషను. కొండవీటి వాగు మీద ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ ఆన్ చేసి 2000 క్యూసెక్ నీరు కొండవీటి వాగులో ఉన్నాయి కృష్ణా నదిలో మీదకి తరలించారు. పొన్నూరు నియోజకవర్గానికి ఏడ నుంచి వస్తాయి? ఎందుకు వచ్చినాయి? ఎందుకు నిలబడినాయి నీళ్లు? మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు తట్ట మట్టి కూడా తీగిపోవడం వలన ఆ నీళ్లు నిలబడి కట్టన బలహీనమై వర్షాలు పడినప్పుడు లాస్ట్ టైం మేము కట్టలేసాం. కొండవీటి వాగులో ఉన్న నీళ్లు కృష్ణానదిలోకి తరలిస్తే వీళ్ళు అన్నదమ్ములు ఇద్దరు నోరు తెరిచి ఏమాడుతున్నారు? ఆ కంపు ఫినాయిల్ వేసి కడిగినా బాదు అన్నదమ్ములు నోరు కంపు. ఎందుకంటే ఇంకా కొత్తగా ఒక ఎం అనే పదం వాడుతున్నాడు ఆయన. మరి ఆయనకి తెలిసిందంటే అంబటి అంటేనే అంబటి మురళి అన్నదమ్ములు చూస్తే మోసానికిను దుర్మార్గానికి ప్రతిరూపం. వాళ్ళిద్దరు అన్నదమ్ములు కాయిన్లో వెనక ముందు అంతే, 1 డిగ్రీ ఎక్కువ తక్కువ అని. అంటే వాళ్ళకి తెలిసిన ఎం ఏంటంటే, ఎందుకంటే పేటెంట్ వాళ్ళదే, దానిలో వాళ్ళకి తెలిసిన ఎంలో మనీ అనేది, మానభంగాలు అనేది, మోసం చేయటం అనేది, మర్డర్లు చేయటం అనేది దాని పేటెంట్ వాళ్ళది, వాళ్ళ పార్టీది, వాళ్ళ నాయకుడిది, వారసత్వంగా వీళ్ళది. అందుకని పచ్చ కామెరలాడికి పచ్చగా కనపడుద్దని వాళ్ళకి ఆ డబ్బే కనపడుద్ది ఎమ్మనంగల్ని. మా పేటెంట్ వేరు ఎమ్మకి. మాకు మానవత్వం, మంచి, మార్పు, మానవ సేవ, అది మా పేటెంట్. వాళ్ళ పేటెంట్ ఏంటి? మర్డర్లు, మానభంగాలు, మోసం చేయటం, కలెక్షన్ చేయటం, దోపిడీ చేయటం వాళ్ళ పేటెంట్. వాళ్ళ పేటెంట్లు మాకు రుద్దామని ప్రయత్నం చేస్తున్నాడు. అది బరి తెగించి, ఎందుకంటే వాళ్ళని ప్రజలు మర్చిపోతున్నారు. అధికారం కోల్పోయిన తర్వాత వైకాపాని ప్రజలు మర్చిపోతున్నారు. వైకాపా ఆల్రెడీ మునిగిపోయింది. ప్రజలు మర్చిపోతున్నారనే నిరాశ నిస్పృహలతోనే నోటికి పట్టనట్టు మాట్లాడుతున్నారు. మాకు ఇళ్ళ సర్టిఫికేట్ కావాలా? 40-50 సంవత్సరాల రాజకీయ కుటుంబం మాది. ఒకే నియోజకవర్గం నుంచి పోటీ చేసిన వాళ్ళు రాష్ట్రంలో చూసుకుంటే అతి తక్కువ మంది ఉంటారు. ఎదుటివాడు ఎవడైనా కావచ్చు. ఇప్పుడు ఆయన చెప్పే దాని ప్రకారం మొన్న రోసయ్య ఫస్ట్ టైం వచ్చినట్టు నా మీద గెలిచాడు కదా. రోసయ్య ఫస్ట్ టైమే కదా నా మీద నిలబడింది. రోసయ్య గెలిచాడుగా నా మీద. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడటం, ఏది పడితే అది మాట్లాడటం, దాని ద్వారా వాళ్ళు వాళ్ళ మనుగడ కాపాడుకునే దానిలో మేము ఉన్నామని ప్రజల మధ్య చెప్పుకోవటానికి, మనుగడ కాపాడుకోవటానికి వాళ్ళు మాట్లాడింది. వాళ్ళకు ఛానల్, పేపర్ ఉంది కాబట్టి దాన్ని రిపీటెడ్గా వేస్తూ ఉంటారు. మీరు చూడండి, అదే లైవ్ 10 సార్లు తిరుగుద్ది ఆ ఛానల్లో. వీళ్ళు బయలుదేరంగానే వెనకాల కెమెరా బయలుదేరుద్ది. ఎస్, నీకు నిజంగా రైతుల మీద ప్రేమ ఉంటే అసలు మునక్కి నష్టానికి తేడానే తెలియదు వీళ్ళకి. ఎస్, వర్షం పడింది, నేను ఇందాక చెప్పా. ఒకే ఈ రోజుకి ఈ మన గుంటూరు జిల్లాలో 240% వర్షం పడింది. మునిగింది, మునగలేదని మేము చెప్తున్నావా? మునిగింది. కానీ 2 రోజులు మునిగిన తర్వాత నీళ్లు వెళ్తాయి. నీళ్లు వెళ్ళిన తర్వాత కదా పంట నష్టపరిహారం అనేది అంచనా వేసేది. మీ గవర్నమెంట్లో ఎప్పుడన్నా సైంటిస్టులు పొలాలు తిరిగారా? మా ప్రభుత్వంలో ఇప్పుడు తిరుగుతున్నారు పొలాలు. యూనివర్సిటీ సైంటిస్టులు కూడా పొలాల మీదకి వెళ్ళారు. మీ పొలంలో ఒక సైంటిస్ట్ మీ గవర్నమెంట్లో ఒకడు వెళ్ళాడా? నువ్వు చెప్తావు అన్నాడే
4200 ఓట్లు ఇచ్చిన మెజారిటీ నంబూరు గ్రామం వాళ్ళకి. 5 సంవత్సరాలు ఆ గ్రామానికి ఏం చేశారు? ఈ రోజు మేము వచ్చిన తర్వాత ఆ ఊరికి వెళ్ళి తార్ రోడ్డు వేసింది మేమే. ఉప్పలపాడు నుంచి నంబూరు వచ్చే రోడ్డు ఏదైతే ఉప్పలపాడు మధ్య మన పిల్లలకు కొట్టుకుపోయారో ఆ రోడ్డు వేస్తుంది మేమే. నంబూరు ఊరు వరకు గ్రామంలో సిమెంట్ రోడ్లు వేస్తుంది మేమే. డ్రైన్లు కడుతుంది మేమే ఆ గ్రామంలో. ఆ గ్రామం ఎందుకు మునిగిందో అంబటమౌళికి తెలుసా? వైకాపా పార్టీలో ఉన్న ఆనాటి ఎమ్మెల్యే నంబూరు మాదిగిపల్లి పక్కన ఒక వెంచర్ వేసి దాన్ని చెరువులోకుండా ఒక రోడ్డు వేసుకుని వెళ్ళటం మూలాన వరద నీళ్లు వెళ్లకుండా ఊరు మొత్తం మునిగితే పోయినసారి వరదలకి మేము కొంత తొలగించాం. మొన్న పిల్లాడు పడ్డాడని మీరు మొసలు కన్నీళ్లు గారుస్తున్నారు కదా, ఎందుకు పడ్డారు? అప్పుడు మీరేసిన నాయకుడు మీ వైకాపా ఎక్స్ఎమ్మెల్యేకి సంబంధించిన వెంచర్కి వేయాల్సిన రోడ్డు నిబంధనలకు విరుద్ధంగా వెళ్ళే నీటికి అడ్డంగా వేయటం మూలన వెళ్లాల్సిన నీళ్ళు వెళ్లకుండా నంబూరు మునిగింది. అది తెలుసా ఆయనకి? ఎందుకు మాట్లాడు? నంబూరు ఊరు మునిగిందంటే దానివల్ల మునిగింది. మళ్ళీ మొత్తం ఆ రోజు పోయినసారి వరదలకు కొంత తీసేయించాం. మొన్న వరదలకి మొత్తం ఆర్డీఓ దగ్గర నుంచి అందరు పొద్దున్నే ఇళ్లలోకి నీళ్లు వచ్చినాయి అంటే పొద్దున్నే వెళ్ళి నుంచొని మొత్తం రోడ్డు మొత్తం తీయించితే నువ్వు ఆడికి వెళ్ళి నీళ్లలో నుంచొని నటించి నీ నోటికి వచ్చినట్టు మాట్లాడతావా? నువ్వెందుకు మాట్లాడలా? మరి నీ ఎమ్మెల్యేకి సంబంధించిన వెంచరాలు రోడ్డు వేస్తే నంబూరు మునిగిందనే మాట చెప్పావా నువ్వు? మళ్ళీ ఈయన సర్టిఫికేట్ ఇస్తాడు. మోసం ఎలా చేయాలో నీకు అనుగుణమైన నీ రక్తంలో ఉంది. నువ్వు బతికేదే మోసం మీద. వందల మంది వినియోగదారులని మోసం చేసి నీకు పర్మిషన్ లేకపోయినా దానిలో జరిగే ప్రతిదీ నీకు తెలుసు. అన్యాయంగా వినియోగదారులకు కట్టబెట్టావు. హైకోర్టు నుంచి ఏదో ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ ఏమి ఇచ్చారు నీకు? నీ సొంత ఖర్చులతో లోన పన్నులు చేసుకోవడానికి ఇచ్చారు అంతే. రేపు నష్టం జరిగితే నీదే బాధ్యత అన్నారు. ఫైనల్ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కనుక ఏదైనా నిర్ణయం తీసుకొని కోర్టు యాక్షన్ తీసుకొని పడగొట్టినా ఇంకొకటి చేసినా దానివల్ల జరిగే నష్టాన్ని నువ్వే భరించాలని చెప్పారు కోర్టు ఆర్డర్ తెచ్చుకొని లోన పనులు చేసుకుంటున్నా నువ్వు మాట్లాడితే ఎట్లా? వినియోగదారులని నీ రైల్వే పర్మిషన్స్ లేకపోయినా ఏ పర్మిషన్స్ లేకుండా నువ్వు ప్లాట్లు అమ్మి అపార్ట్మెంట్లు అమ్మి ఇంకా చాలా వస్తాయి. ఇప్పుడే అయిపోలా. ఏదో కోర్టులో వెళ్ళి 4 రోజులు టెంపరీగా ఒక ఆర్డర్ తెచ్చుకొని పనిచేసినంత మాత్రాన్ని నువ్వు మొగాడు అనుకుంటే ఎట్లా? నువ్వు చేసే ప్రతి పనికి కోర్టు స్పష్టంగా చెప్పింది నీ సొంత ఖర్చులతో నీ సొంత రిస్క్తో నువ్వు లోన పని చేసుకో. దానివల్ల ఏదైనా నష్టం జరిగితే వ్యక్తిగతంగా నీదే బాధ్యత. అంతేగాని కోర్టు ఏమి నీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ లైసెన్స్ ఇలా. ఇది ఒక ఇంటీరియం ఆర్డర్ మాత్రమే. మోసంతో బతికే నువ్వు మాకు చెప్తే ఎట్లా? అందుకే చెప్పా, అంటే ఆయనకి తెలిసింది అదే మోసము, మర్డర్లు చేయటం, లేకపోతే కాపురాలు కూడా మానభంగం ద్వారా కాపురాలు కూలగొట్టడం. పేటెంట్ నీది. అదేమంటే ఏంటో పిచ్చి పిచ్చికి మాట్లాడతాడు. ఏందో సీటు రాదు అది రాదు. మేమన్నా రాజకీయం మీద బతికేవాళ్ళం మేమన్నా? నేను తొలిసారి ఎమ్మెల్యేగా అడుగు పెట్టినప్పుడే సీటు గురించి ఆలోచన చేయాలి. జనం మధ్య ఉన్నా. నీ ముఖ్యమంత్రి నీ అన్న మీ అందరూ అధికారంలో ఉన్న రోజు కూడా నేను జనం మధ్యలో ఉన్నా. మా అందరి మీద ఎన్ని కేసులు పెట్టారు మీరు? శ్రావణ్ జిల్లా పార్టీ అధ్యక్షుడు నేను కూడా 25 కేసులు ఉన్నాయి ఆయన మీద. రమ్య అనే అమ్మాయి చనిపోతే నేను శ్రావణ్ ఉన్న కేసులు ఒకే ఇన్సిడెంట్ మళ్ళీ మల్టిపుల్ ఇన్సిడెంట్స్ కాదు. ఒకే ఇన్సిడెంట్లో 3 చోట్ల మా అందరి మీద కేసులు పెట్టారు. ఒకే ఇన్సిడెంట్లో లోకేష్ గారు వస్తే. ఇప్పుడు ఒక చిన్న కేసుకే గగ్గోలు పెడుతున్నారు వాళ్ళు. శ్రావణ్ మీద మళ్ళీ ఎస్సీ ఎమ్మెల్యే అయి ఉండి ఏందో అసలు వాళ్ళు దీనిలాగా మాట్లాడుతున్నారు. ఒకళ్ళు జిల్లాలో మంత్రిగా ఉండి జిల్లాకి ఏమి చేయటం చేతగాని అంబటి రాంబాబు ఇరిగేషన్ శాఖ మంత్రిగా జిల్లా గురించి ఆలోచించని వ్యక్తి ఇవాళ ఏందో చూపెడతాడు. నేను చూపెడతానా ఈ కొండవీటి వాగు ఫోటోలు. తల ఎక్కడ పెట్టుకోవాలి మీరు? నేను ఒక్కడే తెలియజేస్తున్నా, నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుంది. ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వ డబ్బులు దోచుకొని రాజకీయ నాయకులుగా వాటాలు వేసుకునే వారసత్వం ఉన్నవాళ్ళు మీరు. ఇంకా చాలా ఉన్నాయి బయటికి రావాల్సినవి, చాలా వస్తాయి కూడా. దీనిలో ఏ డబ్బులు వచ్చినాయి, ఏ ప్రభుత్వ పథకానికి గత ప్రభుత్వంలో వైకాపా నాయకులు ఎట్టా సొమ్ము చేసుకున్నారు, రైతుల దగ్గర నుంచి ఎలా వసూలు చేశారు, అక్కడి నుంచి ఏ వైకాపా నాయకులకు డబ్బులు వెళ్ళి అన్నీ వస్తాయి బయటికి. అంటే కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. ఏంటంటే ఆరోపణలు చేయటం, ఏదో మామూలుగా మేము గడుక్కోవాలన్నమాట. ఇదే ఉద్యోగమా మాకు? కొమ్మూరు కెనాల్ మీద బ్రిడ్జి పోయిన ప్రభుత్వంలో మొదలు పెట్టారు. కాంట్రాక్టర్ వాడు మీరు నియమించాడే కదా, అసలు ఆ వర్కే వాడు చేయకి చస్తున్నాడు. ఇప్పుడు టర్మినేషన్ నోటీస్ ఇచ్చాం. ఎట్టాగో దాన్ని పట్టుకుని పని చేయించుకోవాలని కింద మీద పడుతున్నాం. వాడికి కావాల్సిన సపోర్ట్ ఇస్తామని చెబుతున్నాం. కొంచెం అక్కడ లెఫ్ట్ తిరిగితే ఒక బెయిలీ బ్రిడ్జి ఉంది. ఆ బెయిలీ బ్రిడ్జికి నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ బ్రిడ్జి మొదలు పెడదామని బెయిలీ బ్రిడ్జికి ఫౌండేషన్ వేసితే 5 సంవత్సరాలు ఆ బెయిలీ బ్రిడ్జి కాల. ఇప్పటికీ ఐరన్ క్రాడర్స్ దాని మీదే ఉంటాయి. దాని గురించి కూడా 2 మాటలు చెప్పాలి కదా ఆయన.
ఆ బెయిలీ బ్రిడ్జి ఈ పెట్టి స్ట్రక్చర్లు పెట్టి ఆ పనే ఉంది. దాని గోడలు కట్టింది మేము బెయిలీ బ్రిడ్జ్ చేయడానికి. అధికారం పోయింది, మీరు వచ్చారు. 5 ఏళ్లలో ఎందుకు గల పాపాలన్నీ మీరు చేసి మీ పాపాలని మమ్మల్ని సమాధానం చెప్పమంటేట అది కాదు. మురళి అంటేనే మోసం, మోసానికి ప్రతిరూపమే మురళి. ఎన్నికల ముందు చెప్పా ఇంకా చాలా సీరియల్స్ విడుదల చేస్తా నేను. నువ్వు ఊరికి నేను గాలిబోగు చేసి మాట్లాడితే సరిపోయిందా? నేను మాట్లాడానంటే సాక్ష్యాధారాలతో చెప్తా. నేను నీలాగా గాలిబోగు చేసి వాడు ఎవడో కాంట్రాక్టర్ని 5 కోట్లు అడిగాల. నాకు చాలా ఆశ్చర్యం ఏంటంటే ఎవడో అంటే రైతు అంత పాపం, ఆ పేరేదో చెప్పకూడదు మీడియా ముఖంగా. ఆడెవడో రైతు నాకు ఫోన్ చేసినాడు, నేను మాట్లాడినాడు, నువ్వు వ్యవసాయం వద్దురా రియల్ ఎస్టేట్స్కో వేసుకోమని చెప్పినాడు. ఎవడో చెప్పకూడదు నాకు పేరు. ఎంత లెక్కల్లో ఎంత గొప్పవాళ్ళు అంటే నిజంగానే వాళ్ళకి ఏంటంటే నేను చెప్పా కదా, రక్తంలో ఉంది. మోసం చేయడం అనేది రక్తంలో ఉంది, మర్డర్ చేయడం రక్తంలో ఉంది, మానభంగాలు చేయడం అనేది రక్తంలో ఉంది, డబ్బులు కలెక్షన్ లెక్కేసుకోవడంలో రక్తంలో ఉంది. ఎంత చక్కగా చెప్పాడు చూడు. పొన్నూరు నియోజకవర్గంలో అంట 30,000 ఎకరాలు ఉన్నాయంట. 30,000 × 10 వేస్తేనంట 3,000 కోట్లు అంట. నేను ఆయన ఏజెంట్కి పెట్టుకుంటా, కలెక్షన్ చేసి ఇవ్వమని. ఆయన్ని నోరుందని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. మా ఊరే వ్యవసాయం మీద ఉన్న ఊరు, మా బతికే వ్యవసాయం. పొన్నూరు నియోజకవర్గంలో వ్యవసాయం బాగుంటేనే మేము బతికేది. మాకేమన్నా పరిశ్రమలు ఉన్నాయా? ఏమున్నాయి? ఏదో సంగం డైరీ లాంటిది ఒకటి ఉంటుంది. మా రైతులు బతికేదే వ్యవసాయం మీద. కొద్దిగా గొప్ప ఉండేది రియల్ ఎస్టేటు. ఆ నంబూరు ఊళ్ళో, మా కుప్రా ఊర్లో ఆయనలాగా మా బాధ రైల్వే లైన్ అటే వెళ్ళుద్ది, గ్యాస్ లైన్ అటే వెళ్ళుద్ది, హైవే అటే వెళ్ళుద్ది. మా కుప్రా ఊరు వాళ్ళందరూ గొడవ. మేము రైతు ప్రయోజనాల కోసం ఉంటే, రైతుల తరపున మేము పోరాడుతుంటే, కాబట్టి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే చాలా బాగుంటుంది. లేకపోతే చాలా అంశాలు, చాలా విషయాలు సీరియల్లో నీకంటే ఎక్కువ నేను బయటికి తీసుకొస్తా, సందేహమే లేదు. నువ్వేంటి, నీ మోసం ఏంటి, నీ మార్కెటింగ్ ఏంటి, నీ మార్కెటింగ్లో ఉన్న సహజీవనం ఏంటి, ఇవన్నీ చెప్తా నేను. నువ్వు ఇవాళ కూడా ఏ పర్మిషన్ లేకపోయినా కోర్టు ద్వారా పూర్తి చేయడానికి అనుమతి పొంది ఏ విధంగా బెదిరించి నీ దగ్గర ప్లాట్లు కొన్నాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నావో మా తెలీదా? ఖచ్చితంగా నీ బిల్డింగ్ పూర్తిగానో పాక్షికంగానో ఏదో ఒక చోట కొంత బిల్డింగ్ పడగొట్టడం అధికారులు ఖాయం. నేను రాసిస్తా. నువ్వు ప్రజల్ని మోసం చేసి జనాల దగ్గర డబ్బులు వసూలు చేసి పర్మిషన్ లేనప్పుడు ప్లాట్లు అమ్మి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి మోసానికి బట్టలు వేస్తే ఎట్టా ఉంటాడో అంబటమూడిని చూస్తే చాలు. అది. థ్యాంక్ యూ.